వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట యూట్యూబ్‌లో S24 ప్లస్ తీసుకోవాలా? లేకుంటే S25 FE తీసుకోవాలా అని. దీనికి స్ట్రెయిట్ ఆన్సర్ వచ్చేసి S24 ప్లస్ మీకు చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక డిఫరెన్స్ పరంగా మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఆఫ్‌కోర్స్ 1 ఇయర్ తక్కువ అప్డేట్స్ అయితే వస్తాయి S24 ప్లస్‌లో. S25 FEతో కంపేర్ చేసుకున్నట్లయితే. అది కాకుండా మనం ఇంప్రూవ్‌మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే S25 FEతో కంపేర్ చేసుకున్నట్లయితే S24 ప్లస్‌లో మనకి బ్రైట్‌నెస్ లెవెల్స్ చాలా ఎక్కువైతే ఉంటాయి. అదేవిధంగా స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చాలా ఎక్కువైతే ఉంటుంది. అంటే ఐ మీన్ పర్సెంటేజ్ పరంగా చెప్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి చాలా స్లిమ్ బెజల్స్ అయితే వస్తాయి డిస్‌ప్లేలో. సో షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాలంటే డిస్‌ప్లే మనకి చాలా క్వాలిటీగా అండ్ కొంచెం అప్‌గ్రేడ్‌గా అయితే ఉంటుందన్నమాట S25 FEతో కంపేర్ చేసుకున్నట్లయితే. అంతేకాకుండా మనకి ఈవెన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఆటో ఫోకస్ ఆప్షన్ కూడా అయితే వస్తుంది. అదే S25 FEలో మనకి ఆ ఆప్షన్ అయితే లేదనమాట. ఇంకా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్‌తో అన్‌లాక్ చేయడానికి మొబైల్ ఫోన్ అనేది. ఇకపోతే నేను చెప్పేది ఏంటంటే ఐ మీన్ నా సజెషన్ ఏంటంటే మీరు ఎక్సినోస్ బదులు స్నాప్‌డ్రాగన్ తీసుకుంటే చాలా బెటర్ అనమాట హీటింగ్ ఇష్యూస్ పరంగా. ఎక్సినోస్ మనకి 2 మొబైల్ ఫోన్స్‌లోనూ సేమ్ చిప్‌సెట్టే ఉంటుందనమాట. సో స్నాప్‌డ్రాగన్ తీసుకుంటే మీకు కొంచెం బెటర్‌గా అయితే ఉంటుంది హీట్ మేనేజ్‌మెంట్‌లో. సో ఓవరాల్‌గా చెప్పాలంటే S24 ప్లస్ బెటర్ ఆప్షన్ S25 FEతో కంపేర్ చేసుకున్నట్లయితే.